అధ్యాయము 38 పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానము దినమందు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏంటమ్మా? పరిశుద్ధాత్మ చేత నింపబడితే. పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మను పొందుకోవడము మరియు పరిశుద్ధాత్మ చేత నింపబడడం, ఇవి రెండు కూడా వేరు వేరు అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏమిటో వాక్యాన్ని చదివి ఉన్నారు కదా, మరలా వాక్య భాగాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మొదటిగా పరిశుద్ధాత్మను పొందడం ఏంటో మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం వైపు కొద్ది నిమిషాలు శ్రద్ధ ఉంచుదాము. అసలు పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే, ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనము నమ్మి బాప్తిసము పొందుకున్నవాడు రక్షింపబడును. ఎవరైతే బాప్తిసము తీసుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నవారే. దైవజనులు నీటి చేత బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన మీదకి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేలాగా చేస్తాడు. హల్లెలూయా. రెండవది ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కొంచెం తగ్గించి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎవరైతే తమ్మును తామును దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుంటారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధీనంలోనికి తీసుకుని వచ్చి శక్తితో నింపుతాడు. దేనితో నింపుతాడు? పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. మనకు ఒక ఉదాహరణగా ఒక బెలూన్ చూడండి, దాంట్లో గ్యాస్ నింపితే అది ఏం చేస్తుంది? పైకి ఎగురుతుంది. అదే గ్యాస్ తీసేస్తే, గాలి తీసేస్తే ఏమొస్తుంది? కిందకి వచ్చేస్తుంది. దాంట్లో సామర్థ్యం నింపే కొలది ఆ గ్యాస్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అప్పుడుగా పైకి వెళుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే విధముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి కూడా ఎంతగానో తన లోకాశలను లేదా శరీరాశలను ఆకర్షించినప్పటికీ కూడా వాటికి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా జీవించే జీవితానికి అతడు ప్రయత్నము చేస్తాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నమ్మి బాప్తిస్మ పొంది విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు, పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఆశ్చర్యింపచేస్తుంది. మనము పరిశుద్ధాత్మ పొందుకున్నాము. నీవును నేను అందరము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే అందరిలోనూ పరిశుద్ధాత్మను దేవుడు పొందుకునేలా చేశాడు. మనం పొందుకోవడానికి గల కారణం ఏమిటంటే బాప్తిస్మ పొందుకున్నాం. బాప్తిస్మ పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మ చేత మన పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఎప్పుడు పొందుకున్నాం? మనము నమ్మి బాప్తిస్మ పొంది రక్షణ తీసుకున్న ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మను పొందుకుని. నాకు పరిశుద్ధాత్మ లేదండి. ఏమి లేదండి? నాకు పరిశుద్ధాత్మ లేదండి అంట. బాప్తిసం తీసుకున్నావు కదా, ఎవరు నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే చెప్తున్నా.
అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న విశ్వాసే. అయితే ఆ పరిశుద్ధాత్మను నీ హృదయంలో నింపుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశము అంతటను భూది గంధముల వరకు నాకు సాక్షులయ్యుందరు. దేవునికి స్తోత్రం. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నువ్వు చేయవలసిన క్రమము, నువ్వు చేయవలసిన పద్ధతి, నువ్వు చేయవలసిన విధానము ఏమిటంటే నీ సాక్ష్యాన్ని ఇతరులకు తెలియపరచాలి. నీ సాక్ష్యమును ఇతరులకు నీవు తెలియపరచాలి. నీ సాక్ష్యము ఇతరులకు నీకు కనబడాలి. ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉంది, రక్షణ పొందిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నువ్వు ఎంత భయంకరమైన తాగుబోతువు, ఎంత భయంకరమైన విగ్రహార్థుడు, ఎంత భయంకరమైన వ్యభిచారకుడువు. అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత ఈ పాపాలన్నిటినీ కూడా ఏంటది విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. బాప్తీసము పొందిన పురుషుడైన, స్త్రీ అయినా, ఎవరైనా, సేవకుడైనా, సేవకురాలైనా ఎవరైనా సరే దేవుని దృష్టిలో సమానమే. ఏదో బోధిస్తున్నా నేను, వినుచున్న మీరు చెప్పాడంటే అనడం కాదు. ఎవరు పరివర్తన బాగుంటే, ఎవరు నీతిగా జీవిస్తే వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళతారు. నీవైనా నేనైనా దేవుని దృష్టిలో అంతా సమానమే. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న నీవు, నమ్మి బాప్తీసము పొందుకున్న నీవు, యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు, నీ జీవితంలో జరిగిన మేళ్లను బట్టి, నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను నువ్వు ఇతరులకు తెలియపరుస్తున్నావా? ఇక్కడ వాక్యాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో సాక్ష్యము ఎవరికి సాక్షులై ఉండాలి? మనము దేవునికి సాక్షులై ఉండాలి. మన సాక్ష్యము ఇతరులకి తెలియపరచాలి. నేను ఈ సమస్య నుంచి విడిపించబడ్డానంటే, నా జీవితం ఈ కార్యము జరిగిందంటే దేవుని కృప వల్లనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టియే కదా దేవునికి ఏమొస్తుంది? నిన్ను బట్టియే కదా దేవునికి అవమానకరము వస్తుంది. మనల్ని బట్టి ఏం రావాలి? మహిమ రావాలి. కానీ ఏమొస్తుంది? అవమానకరం వస్తుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా లేదా ఒకసారి పరిశీలన చేయాలి. నింపబడితే నీ సాక్ష్యము ఇతరులకు తెలియపరచబడాలి. నీ ద్వారా అనేకమైన నూతనమైన ఆత్మలు రక్షించబడాలి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించాలి. నీ ద్వారా అనేకులు నిన్ను మాదిరిగా చేసుకోవాలి. మనమందరం కూడా యేసుక్రీస్తు మాదిరిగా జీవించాలి. వారిని చూస్తే ఇలా ఉన్నారమ్మా అంతకుముందు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత వీళ్ళ స్థితి, వీళ్ళ పరిస్థితి అంతా కూడా మార్పులోనికి వచ్చారమ్మా అని చెప్పే స్వభావంలోనికి మనము రావాలి. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యము నీ జీవితాన్ని సంపూర్ణముగా దేవునికి సమర్పిస్తున్నావా? దేవునికి అప్పగిస్తున్నావా? దేవుని శక్తిని పొంది క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నావా? ఒక్కసారైనా నీవు పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుట అనగా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మను అను వరమును అందరూ కూడా పొందుకుంటారు. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచన వాక్యాన్ని చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల స్పష్టమైనది అవేమనగా జారత్వము,
అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, క్రోధములు, అక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆట పాటలను మొదలైనవి. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని కూడా మనం విడిచిపెడితేనే పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. నిన్ను నీవు సంపూర్ణముగా దేవుని చిత్తాన్ని అప్పగించుకున్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, దేవునితో సమయము గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను సంపూర్ణముగా తన ఆధీనంలోనికి తీసుకొచ్చి నీ ప్రాణ ఆత్మ శరీరమును శక్తితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన భక్తుల గురించి నేను సమయం ఉంటే అందరి గురించి చెప్తాను, లేదంటే 2-3 పరిచయం చేస్తే వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను. పేతురు గురించి ఆలోచింపచేసినట్లయితే 12 మంది శిష్యుల్లో ముఖ్యుడైనటువంటి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు అతడు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతో ఉంటాను అన్నాడు. అయితే హృదయ అంతరంగములను పరిశీలించగల దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్తావన్నాడు. ముమ్మారు అబద్ధం పలికిన తర్వాత అతడు హృదయం చలించి అప్పుడు పరిశుద్ధాత్మని, అంతవరకు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పిరిగిగా జీవించాడు. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఒక్క ప్రసంగం చేశాడు. ఒక్క ప్రసంగంలో ఎంతమంది మారారు? 3000 మంది మారారు. దేవునికి స్తోత్రం. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంగా మాట్లాడాడు. అంతవరకు కూడా పేతురు ఎలా ఉన్నాడంటే పిరిగిగా ఉన్నాడు, అవిశ్వాసంతో ఉన్నాడు, భయముతో ఉన్నాడు, వణుకుతో ఉన్నాడు. తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ మరణము కాకూడదని ప్రయత్నము చేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని నింపుకున్నాడో అప్పుడు వారందరితో కూడా, అధికారులతో, పెద్దలతో ధైర్యంగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ పొందుకోవడమే కాదు, పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఏం చేయాలి? మనం అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఒక గ్రామంలోనంట ఒక ముసలావిడ, ఒక చిన్న ఉపమానము, ఒక ముసలావిడ సాయంత్రం అయిపోతుంది. ఆనాటి కాలంలో సత్రములు ఉంటాయి కాబట్టి సాయంత్రం అవుతుంది. బస్సు దిగింది. ఒక పెద్ద ఆయన సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటే ఆవిడ అందంట ఆయనతోనూ, అయ్యా ఈ ఊరు మంచిదేనా అని అడిగాడంట. ఏమని అడిగాడు? ఈ ఊరు మంచిదేనా అడిగాడంట. ఆయన అన్నాడంట, నీ నోరు మంచిదేనా అన్నాడంట. ఏమన్నాడమ్మా? నీ నోరు మంచిదే అన్నాడు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మాట్లాడే తీరును బట్టే మన పరివర్తన ఏంటో, మన విధానం ఏంటో లోకస్తులేమి, పొరుగువారేమి, ఇతరులేమి వారందరూ కూడా పరిగణింప చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మారింది పేతురు గారి యొక్క స్వభావము. అంతవరకు పిరిపిరిగా ఉన్నాడు, బొంకేడు, అబద్ధమాడాడు, క్రీస్తుని ఎరగనన్నాడు, తప్పు తెలుసుకున్నాడు, ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు. అప్పుడు ధైర్యముగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావు. మారు మనసు పొందినప్పుడు నమ్మి బాప్తీసం పొంది రక్షణకు వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నవారే. అయితే ఆ పొందుకున్న నీవు పరిశుద్ధాత్మను నింపుకుంటున్నావా? ఎక్కడ నింపుకోవాలి పరిశుద్ధాత్మను? హృదయంలో నింపుకోవాలి. నీ హృదయంలో వాక్యం ఉంటే, నీ హృదయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే, దైవజనులు చెప్పిన మాట నువ్వు శ్రద్ధగా వినుంటే, విన్న వాక్యము హృదయంలోనికి వెళితే
నువ్వు పాపములోనికి, పాపపు ఆలోచనలోనికి, పాపపు స్థితిలోనికి, ఇతరులు అవమానించే స్థితిలోనికి నువ్వు వెళ్ళవు. దేవునికి స్తోత్రం. నీ స్థితి ఏదైనప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత పాపివైనా దేవుడు క్షమించగల సర్వశక్తిమంతుడు. దేవుడు వాక్యం జలవిస్తుంది, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ మాత్రము క్షమించనంటున్నాడు. ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని సన్నిధికి వస్తున్నావు, 5 సంవత్సరాల విశ్వాసవి, 10 సంవత్సరాల విశ్వాసవి, 20 సంవత్సరాల విశ్వాసవి, 30 సంవత్సరాల విశ్వాసవి, 40 సంవత్సరాల విశ్వాసవి అయి ఉండొచ్చు. నీ హృదయం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాదా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అదే, పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీవు అన్య భాషలతో నీవు మాట్లాడతావు. లోకాసు వార్త అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహింపకొలిది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్న నీవు, ఆ పాటలు పాడుతున్న నీవు, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మని నీ హృదయంలోనికి స్వాగతం పలుకుతున్నావా? అయా, పరిశుద్ధాత్మను పొందుకున్న నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అని నీవు ఉద్యమంతో ఉన్నావా? స్తుతి ఆరాధనలో నువ్వు ఏకీభవించి పాట పాడుతున్నావా? స్తుతి ఆరాధనలో దేవుని నామమును, అంటే ఆరాధనలోనే పరిశుద్ధాత్మ వస్తుందా అని అనుకోవచ్చు. ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం వాక్య ప్రకారంగా ఏమన్నది అక్కడ వాక్యం? మన బోర్డు ఇక్కడే ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం. ఎందుకు స్తుతి ఆరాధనలో అంత ప్రత్యేకత అంటే పరిశుద్ధాత్మ చేత అందరూ నింపబడతారని, భాషలతో మాట్లాడతారని. ఒక్కొక్కరు పాట పాడుతున్నప్పుడే, దైవజనులు వాక్యము చెప్పినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడతారు. హృదయము తన్మత్తమైనప్పుడు నువ్వు దేవునితో ఏ సాంగత్యము లేకుండా నీవు దేవునితో సహవాసము చేస్తే, నీ ఆత్మ దేవునితో సహవాసము చేస్తే పరిశుద్ధాత్మ శక్తి నీ హృదయంలో నింపబడుతుంది. అప్పుడు నీవు అన్య భాషలతో మాట్లాడతావు. నువ్వు మాట్లాడిన భాష ఎవరికి తెలియదు. అది పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే వస్తుంది. కొంతమంది కావాలని మాట్లాడతారు, అది దేవుడే చూసుకుంటాడు, అది మనకు అనవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎవరు కూడా దూషించకూడదు, పరిశుద్ధాత్మని ఎవరు కూడా అవమానపరచకూడదు, పరిశుద్ధాత్మని ఎవరు కూడా అవహేళన చేయకూడదు, పరిశుద్ధాత్మని ఎవరు కూడా నువ్వుల పాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరు తలాంతులు వారికి ఇస్తారో ఆ తలాంతుని వారి సద్వినియోగం చేసుకోవాలి. అయితే స్తుతి ఆరాధనలో అందరూ కూడా ఆత్మతో నింపబడాలని, అందరూ ఏకస్వరముతో పాట పాడాలని, అందరూ ఉజ్జీవంతో నింపబడాలని ఆసక్తితో ఆరాధన చేస్తుంటే, ఆ ఆరాధనలో ఏకీభవించే మనస్సు, చక్కగా చప్పట్లు కొట్టే మనస్సు, దేవుడిని నా హృదయంలోనికి రావాలి, నన్ను స్వస్థపరచాలి, నా సమస్యలు తీర్చబడాలి, నేను దేవుని శక్తితో నింపబడాలి. నువ్వు శక్తి పొందుకున్నావు అంతే, నీ హృదయంతో నింపబడతలా. పరిశుద్ధాత్మ శక్తి బారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మను అందరూ కూడా పొందుకున్నారు. అంతవరకే. పరిశుద్ధాత్మను హృదయంలో నింపుకోవడము లేదు. నింపుకుంటే పేతురు నింపుకున్నాడు, ధైర్యంగా మాట్లాడాడు. అన్య భాషలతో అక్కడున్న ప్రజలందరూ కొడుకుని అన్య భాషలతో మాట్లాడారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించినప్పుడు ఆరాధన అంతా కూడా నువ్వు పనుమ అనుకుని నీ జీతాన్ని, 1000 రూపాయల జీతాన్ని, 2000 జీతాన్ని, 1500 జీవితాన్ని, 500 జీతాన్ని నువ్వు వదులుకుని 3 గంటల సమయం దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో నువ్వు శక్తిని పొందుకోకపోతే, శక్తితో నింపకపోతే ఏమి ప్రయోజనం? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పనుమానుకుని వచ్చావు కదా, ఇది దేవుని దినమని. అది గ్రహించిన నీవు దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధికి ఏ విధంగా వచ్చావు? ఏ మనస్సుతో నీవు వచ్చావు? నామకార్థంగా వచ్చావా? ఆత్మీయ స్థితిగా వచ్చావా? దేవుని ఫలము పొందుకోవడానికి వచ్చావా? లేదంటే అయ్యగారు ఆదివారం ఆరాధన పెడుతున్నారు కాబట్టి నేను వస్తున్నాను అనుకుంటున్నావా? ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని రావాలి.
పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాక్యాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే రేపటి రోజున సాక్ష్యం ఎవరు చెప్తారంటే ఆ కిటికీల గోడలు అయ్యే చెప్తాయి సాక్ష్యం. పలానా దైవజనుడు పలానా సమయంలో. ఆనాటి కాలంలో అలా అనేవారు. ఈనాటి కాలంలో అయితే చెప్పలేదంటే దేవుడు ఏం చేసేస్తాడు, పెన్ డ్రైవ్ పెట్టి చక్కగా నీకు DVD ప్లేయర్ చూపించి స్క్రీన్ వేసి చూపిస్తాడు. పలానా రోజు నీ వాక్యాన్ని చెప్పారు, నీవు వినలేదు, నీవు మార్చుకోలేదు అంటారు. దేవునికి స్తోత్రం. ఆనాటి కాలంలో గోడలు అన్ని సాక్ష్యాలు అన్నారు. ఈనాటి కాలంలో అయితే అప్డేట్ అయింది కాబట్టి వెర్షను పెన్ డ్రైవ్ పెట్టి దేవుడే చూపించాడు. పలానా సమయంలో పలానా రోజున ఈ వాక్యాన్ని బోధించాడు, నీవు చెవులతో విన్నావు, కానీ ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టావు కాబట్టి నీవు నిత్య రాజ్యాన్ని ఏమైపోయావు, కోల్పోయావు అని చెప్తే అది మంచి పద్ధతేనా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ చేత హెచ్చరింప చేస్తున్నాడు. అందరూ ఏం చేత పరిశుద్ధాత్మ చేత ఏమవ్వాలి, మనము నింపబడాలి. నిండిన వారైతే అన్య భాషలతో మాట్లాడతారు. ఆరాధనలో దేవుని సన్నిధిలో ప్రారంభ ప్రార్థన మొదలుకుని ముగింపు ప్రార్థన వరకు కూడా నీవు దేవునితో తన్మయత్మ జీవించాలి. ఆవిడ చీర కట్టుకొచ్చింది, ఆయన డ్రెస్ వేసుకున్నాడు, ఆయన ఫ్యాన్ షర్ట్, నీకు అనవసరం. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని యొద్ద నుండి నీ ఫలాన్ని నీవు పొందుకోవాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుడిచ్చిన ఫలాల్ని పొందుకోవాలి. నీ హృదయంలో ఆత్మ ఫలం ఉండాలి. ఆత్మ ఫలంలో 9 లక్షణాలు నీ హృదయంలో ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడతావు. ఆది అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనం వాక్య భాగాన్ని చూడండి. వారు ప్రార్థించగా వారు కూడి ఉన్న చోటు అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఇతరులకు కొన్ని విషయాలు తెలియపరుస్తావు, దేవుడు చేసిన కార్యాలను తెలియపరుస్తావు, నీ జీవితంలో జరిగిన కార్యాలను ఇతరులకి వెడలపరుస్తావు. వారు అనుకుంటారు నిన్ను బట్టి వారు కూడా మార్పులోనికి వస్తారు. పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడుట లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే పాపము జోలికి వెళ్ళవు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే అపవిత్రతకు చోటు ఇవ్వవు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే శరీర కార్యములకు నీవు చోటు ఇవ్వవు. మనుషులు చూడద్దు ఎవరు కూడా. అది తప్పు చేసిన వాళ్ళు అంత వృద్ధిలో ఉన్నారు, నేను నీతిగా ఉంటున్నాను కదా, నాకు ఈ శ్రమలేంటి అనుకోవద్దు. రాత్రికాల సమయంలో ప్రసంగం నేను ఇదే చేశాను. దేవుని చిత్తము చేసినప్పటికీ కూడా శ్రమలు వస్తాయి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా నీ నిరీక్షణ మనలను సిగ్గుపరచనివ్వదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరింపబడాలంటే దేవుని చిత్తము చేసినప్పటికీ శ్రమలు వస్తాయి. శ్రమలో నీవు ఓర్పు కలిగి జీవించాలి. ఓర్పు కలిగి జీవించినప్పుడు పరీక్షను ఎదుర్కొంటావు. ఆ పరీక్షలోనికి దేవుడు నిరీక్షణ కలిగి జీవిస్తే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వకుండా దేవుని ప్రేమను హృదయంలో కుమ్మరింపబడుతుంది. కుమ్మరింపబడిన తర్వాత నీవు నూరంతల ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటాం. యోబు జీవితంలో చూడండి, శ్రమలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, శ్రమ పడ్డాడు, ఓర్పు చెందాడు, పరీక్ష పొందాడు, నిరీక్షణలో విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవించాడు, 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇవంతటికి పొందుకోవడం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియా సంగమా, ఒకవేళ నీ హృదయంలో పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతలేదేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఒకవేళ పాపానికి చోటిస్తున్నావేమో, అహంకారానికి చోటిస్తున్నావేమో, శరీర కార్యములకు చోటిస్తున్నావేమో. ఈ భూలోకములో దేవుని సన్నిధిలో స్థానం ఉంటుంది, కానీ నిత్య రాజ్యములో స్వతంత్రం మాత్రం నీకు ఉండదు.
ఇంతకాలము భక్తి చేసి నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కోల్పోవడం అంటే అది నిష్ప్రయోజనము. నువ్వు భక్తి చేసావంటే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మను నమ్మి బాప్తిస్మము పొంది విశ్వసించి యేసే నిజరక్షకుడని తెలుసుకుని, పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని ద్వేషించి, పాపాన్ని అసహించుకుని, యేసుక్రీస్తుకు మాదిరిగా నేను జీవిస్తానని తీర్మానము చేసుకుని నమ్మి బాప్తిస్మము పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, ఎందుకు నీ హృదయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడలేకపోతున్నావు? ఒకసారి పరిశీలన చేయి. పరిశుద్ధాత్మ చేత నింపబడు. దేవుని కార్యాలను నీ జీవితంలో చూడు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి పేతురు ఒక వాక్యము చేత 3,000 మంది బాప్తిస్మములో తీసుకున్నారు, మారు మనసు పొందారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుని శక్తిని మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడము వేరు. అందరం పొందుకున్నాం పరిశుద్ధాత్మని, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడతలా. ఎందుకంటే శరీర కార్యములు అడ్డు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియా సంగమా, దేవుని ప్రజలారా, అందరూ కూడా దేవుని చిత్తమునికి అప్పగించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థిస్తే, దేవునితో సహవాసము చేస్తే, దేవునితో సమయము గడిపితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపూర్ణంగా ఆహ్వానిస్తే, అంటే వారవర్తమానం దేవుని సన్నిధిలో గడపడం అంటే కాదు. 6 దినాలు కూడా ఏం చేయాలి? కష్టపడండి. 6 దినాలు కూడా కష్టపడండి. 7వ దినాన దేవుని సన్నిధికి రాండి. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే, నీ కష్టార్జితము పరులు పాలు కాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఆషామాషి విషయము కాదు. నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను సిగ్గుపరిచిన, నిన్ను అవమానపరిచేవారు, నిన్ను బాధపరిచేవారు అనేక మంది ఉంటారు. వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడం కాదు. ప్రభువా, నా స్థితిని మార్చు, నా స్థితి ద్వారానే వారికి నేను సమాధానము తెలియపరచాలి. నువ్వు పరిశుద్ధాత్మ నింపబడితే దేవుడే నీకు సహాయము చేస్తాడు. దేవుడే, ఆయనే చూసుకుంటాడు. ఆయనే నిన్ను కరుణిస్తాడు. ఆయనే నీకు విడుదల ఇస్తాడు. ఆయనే నీకు విజయము ఇస్తాడు. అందుకే మనం అందరము కూడా ప్రాణాత్మ శరీరాన్నితో దేవుని శక్తితో నింపబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాము. మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ధైర్యంగా మాట్లాడతాం, ధైర్యంగా జీవిస్తాం, దేవునికి ఇష్టడుగా జీవిస్తాం, క్రీస్తుకు మాదిరిగా జీవిస్తాం. మనల్ని బట్టి అనేకమైన నూతన ఆత్మలు రక్షించబడతాయి. దేవుడు కొన్ని జీవ కిరీటాలని, మహిమ కిరీటాలని మనకు దేవుడు అనుగ్రహింప చేస్తాడు. నువ్వు చేస్తున్న భక్తికి, నువ్వు చేస్తున్న విధానానికి ఈ భూలోకంలోనే దేవుడు నీకు తోడుగా ఉంటూ, నీకు సహాయం చేస్తూ, నిత్య రాజ్యంలో అనేక కిరీటాలని దేవుడు, ఆత్మీయ కిరీటాలని దేవుడు అనుగ్రహింప చేస్తాడు. పొందుకోవాలంటే మనం ఈ భూలోకంలో పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే పాపపు జోలికి మనము వెళ్ళము. ఇతరులని అవమానపరిచే మాటలు మనము మాట్లాడము. ఇతరులను ఏళన చేసే మాటలు మనం మాట్లాడము. వారిని కూడా ఆదరించి, వారిని కూడా ప్రేమించి, క్రీస్తు ప్రేమను వెడలిపరిస్తే దేవుడే నీకు సహాయము చేస్తాడు. ఇప్పుడు మనం అందరూ ఏం చేద్దాం? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పరిశుద్ధ బాప్తిస్మం పొందుకున్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత పొందుకున్నారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎప్పటి వరకు నింపబడాలి? ఎప్పటి వరకు కూడా? మరణము వరకు కూడా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడేవారుగా ఉండాలి. అటువంటి వారుగా ఉందాం. క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడదాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాక్యమును దేవుడు దీవించునుగా.